హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. ఈ శ్రావణ శుక్రవారము అద్భుతంగా పూజ అయితే జరిగింది. ఇంకా అమ్మవారి ఎలాగంటే మనసులో అసలు చేసుకోవాలని ఆలోచన, అమ్మవారి ధ్యాస, అమ్మవారిపై భక్తి ఉంటే ఆమె అన్నీ ఇస్తుంది. దగ్గర దాకా తీసుకొని వచ్చి ఇస్తుంది. తనకి ఎలా కావాలో అలా చేపించుకుంటుంది. ఇంక ఈరోజైతే పూజ అలాగే జరిగింది. చక్కగా పిల్లలకి స్కూల్కి వెళ్ళారండి. వంట చేసి స్కూల్కి పంపించిన తర్వాత చక్కగా ఇంకా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి వచ్చి అలంకరణ అన్నీ చేసుకుంటున్నాను. ఇంకా ఈ శ్రావణ శుక్రవారం రోజు అద్భుతం ఏంటంటే కదంబం పువ్వులు. ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం పువ్వులతో పూజ అయితే చేసుకున్నానండి. అష్టోత్తర నామావళితో అర్చన చేసుకున్నాను. చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా మన పూజలు, మన వ్రతాలు ప్రకృతితో మమైకమైనవి కదా. ఆ ప్రకృతి ఇంటికి వచ్చేసినట్టుగా అద్భుతంగా పూసాయండి. పువ్వులు ఎంత అద్భుతంగా పూసాయో అసలు ఇవల్ల మామూలు పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా కదంబం చెట్టు నిండా పువ్వులు ఎంత చక్కగా విరబూసాయో, ఎంత బాగా ఉన్నాయో. ఇంకా పువ్వులన్నీ కోసుకొని ఇంక ఈరోజు అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు దొరకడము, ఇంతవరకు ఇన్ని సంవత్సరాలలో పువ్వులతో అర్చన ఎంత అద్భుతంగా చేసుకుంటానో అంత అద్భుతంగా చేసుకుంటాను. ఇంకా చేయని అంటే పువ్వులతో ఈ పువ్వుతో చేయని అర్చన అంటూ లేదు. అన్ని పువ్వులతో అర్చన చేసుకున్నాను. కదంబం పువ్వులతో అర్చన చేసుకోవాలని నా మనసులో ఎప్పటి నుంచో ఉందండి. అసలు అలాగా ఈ పువ్వులు అసలు నాకు దొరుకుతాయా? నేనున్న సిచ్యువేషన్లో అంటే లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు, వరలక్ష్మి వ్రతము వేరే ఇంట్లో చేసుకున్నాను. ఇంకా రెంట్కి ఉంటాం కదా, అక్కడ ఉన్న పరిస్థితులలో ఇంకా ఈ చెట్టు అసలు అడవిలో ఉంటుందో ఎక్కడ ఉంటాయో అసలు ఈ పువ్వులు నాకు దొరుకుతాయా అనుకున్నాను. కానీ అమ్మవారు ఆ చెట్టు ఇంటి ముందే ఉండే ఆ ఇల్లుని చూపించిందండి. అసలు ఎంత అద్భుతం అనిపిస్తుందో ఆ చెట్టు చూడంగానే నాకు అనిపించింది, అబ్బా అమ్మ నాకు అసలు ఎంత ఆశ ఉందో ఈ పువ్వులతో పూజ చేసుకోవాలని. ఇంటి ఎదురుగానే చెట్టునిచ్చావా, ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడు పూజ చేసుకుందామా అని మనసులో ఉండేది. ఇంక ఈసారి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు ఇంత అద్భుతంగా పువ్వులు అనుకోకుండా అసలు అంటే ఆమె పైన భక్తి, శ్రద్ధ చేసుకోవాలని, ఆమెని ఆరాధించాలని తాపత్రయం మనకి ఎంత ఉంటుందో ఆ అమ్మవారు తనకి ఇష్టమైన ఇష్టమైన విధంగా మనతో చేపించుకుంటుంది అనేది ఇంకా నా పూజలో నిదర్శనం అండి. ఎప్పుడు ఏ దానికి అసలు ఏ కొరత ఉన్నా, ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే చాలా అద్భుతంగా చేపిస్తుంది అమ్మవారు. ఆమె లక్ష్మీ కటాక్షము, ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అయితే నా పైన ఉన్నాయనే నేను అనుకుంటాను. ఇంకా అద్భుతంగా చక్కగా పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని, కదంబం పూలను సిద్ధం చేసి పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని, ఇంకా దీపారాధన ముందుగా ఇంట్లో చేసుకున్న తర్వాత తులసి పూజ కూడా చేసుకుంటాను. నాకు ఈ రెండు పూజలు, ఇంట్లో పూజ విధానము అదే విధంగా తులసి పూజ చాలా ఇష్టం. ఇంకా తులసి ఎప్పుడు పూజ చేసినా కూడా తులసికి పూజ చేసి ఆమె ఆశీర్వచనం తీసుకున్న తర్వాతనే ఇంకా గడపకి చక్కగా పువ్వులు పెట్టి అలంకరణ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాతనే పూజ మొదలు పెట్టుకుంటాను. ఇంకా మన పూజలు, మన వ్రతాలు, మన నోములు ప్రకృతితో మమైకమైనవండి. అసలు ఖర్చులతో సంబంధం లేదు. మనకి ఎటువంటి ఖర్చులు అవసరం లేదు. పేదవాళ్ళు, ధనికులు, ఉన్నత స్థితిలో ఉన్నవారు, మామూలు స్థితిలో ఉన్నవారు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా యథావిధిగా ఆచరించే విధి విధానంగానే మన పూజలు, మన వ్రతాలు, మన నోములు ఉన్నాయి. అవి మనం గ్రహించుకోవాలి. అంతే తప్ప అబ్బా వ్రతాలు చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే ఇంత ఖరీదుగా, ఇంత హుందాగా చేసుకోవాలి అంటే డబ్బులు లేవు కదా అని అనుకోకండి. మీకు మనసులో చేసుకోవాలని సంకల్పం ఉండి భక్తి గనక నిజంగా ఉంటే ఆ అమ్మవారు అంచెలంచెలుగా మన ఇంట్లో వృద్ధి చెందుతుంది. మనకి ఎటువంటి కష్టం లేకుండా అన్నీ మన దగ్గరికి వచ్చేలాగా చూస్తుంది. ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే పూజ చేసుకోవాలి. నాకు అమ్మవారికి చీర కట్టి అలంకరణ చేయాలని ఎంతో ఇష్టం. ఆ అమ్మవారు అలాగ కనిపిస్తుంటే అమ్మవారు వెలిసినట్టుగా ఉంటుంది కదా. అలాగ చేయాలి అంటే, అంత హుందాగా చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలో, చీరలు కావాలంటే వేలు కావాలి కదా, పట్టు చీరలు కట్టాలి కదా అని అనుకున్నాను. కాకపోతే ముందుగా మొదలు పెట్టానండి. మామూలుగా బ్లౌజ్ పీసులతో అమ్మవారి రూపు తీసుకొని వచ్చి, ఇంకా రూపు కూడా తక్కువగా 150 రూపాయల రూపు అలాగ తీసుకొని వచ్చి ఆ రూపుని కలశంలాగా పెట్టి ఇంకా
2 జాకెట్ పీసులతో అలంకరణ మొదలు పెట్టిన తర్వాత మామూలుగా చీర, ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఉంది చూసారా, ఇది 300 రూపాయల చీర. ఇది కూడా అమ్మవారికి కట్టిందే. ఎందుకంటే ఆమెకి కట్టిన చీర కట్టుకుంటే ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది నాకు. ప్రతి శ్రావణ మాసంలో అలాగా అమ్మవారికి చీర కట్టి అలంకరణ చేసుకుంటాను. 300 రూపాయలలో వస్తే 300 రూపాయలను కొద్దిగా జరీ అంచు ఉండేలాగా చూసుకుంటాను. అలాంటివి తక్కువ డిస్కౌంట్లో మనకి చీరలు దొరుకుతూనే ఉంటాయి. ఆ చీరలు తీసుకొని వచ్చి రూపు పెట్టి చక్కగా ఇంట్లో ఉన్న శారీస్తో కానీ ఏదైనా ప్లెయిన్ క్లాత్తో డెకరేషన్ చేసుకొని ఇంకా కలుషం పెట్టి పూజ చేసుకుంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా అమ్మవారికి కావాల్సింది పుష్పాలు, పత్రాలు, ఫలం, తోయము, ఇంకా ఇంట్లో దీపారాధన ఆయిల్ ఉంటుంది, దీపపు వత్తులు ఉంటాయి, వక్కలు, పోకలు, ఖర్జూర పండ్లు, తర్వాత మనకి కావాల్సినవి డజన్ అరటి పండ్లు ఉంటే సరిపోతుందండి. మామూలుగా చేసుకోవాలంటే ఒక్కరికో ఇద్దరికో తాంబూలం ఇచ్చుకుంటే సరిపోతుంది. చాలామందికి ఇవ్వాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అనుకుంటే ఒక్కరికి ఇచ్చి కూడా సరిపెట్టుకోవచ్చు. అలాగ మొదలుపెట్టి అలాగే చేసుకుంటున్నాను. ఇంకా ఈ సంవత్సరం ఎలాగుంటే అలాగే, ఆ సంవత్సరం ఎలాగుంటుందో అలాగే చేసుకుంటున్నాను. ఎక్కువగా ఖర్చులు పెట్టేస్తే మనకి ఏమవుతుంది, మనకి ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోతే ఒకసారి బాగా చేసుకుంటాము, ఒకసారి బాగా చేసుకోలేము కదా అని వాటి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టుకోవడము, అప్పులు చేసుకోవడము, డబ్బులు వృధా చెయ్యడము, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. అలాంటివన్నీ అవసరమే లేదు అసలు పూజకి. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు శ్రావణ శుక్రవారము మొదటి వారము పూజ చేసుకోవాలంటే కావలసిన పువ్వులు ఇంటికి అమ్మవారు చెట్టుకి పూసిన పువ్వులు పంపించారు. తర్వాత ధూపం, దీపము, నైవేద్యం విషయానికి వస్తే బెల్లం ముక్క, వడపప్పు, పానకం పెట్టుకున్నాను. కొబ్బరికాయ కొడదామని ఉండే, కొబ్బరికాయ కోసం పంపిస్తే షాపులో లేదు. మాట చెప్తున్నాను. ఇంకా అలాగా ఇంకా నైవేద్యం పెట్టుకుందాము అనుకుంటే చేయడానికి టైం సరిపోలేదు. అలా ఉన్నంతలో ఇంకా వడపప్పు, పానకము, బెల్లము ఇవి ముఖ్యమైన నైవేద్యాలు. అమ్మవారికి ఎక్కువగా తేలికగా అంటే ఎలాగంటే తేలికగా ఉండే ఆహారాలు, సాత్వికమైన ఆహారము పదార్థాలు మనము నైవేద్యము నివేదన పెట్టాలి. ఇంకా అలాగ నైవేద్యం అలా తయారు చేసుకొని చక్కగా ఈ పువ్వులతో అర్చన చేసుకుంటే ఆహా అద్భుతం అండి. ఆ పూజ మందిరంలో చూస్తే ఆ సువాసన భరితమైన పువ్వులు ఇంకా అమ్మవారికి ఎలాగంటే అద్భుతం. ఆ పూజా మందిరాన్ని చూస్తూ అలాగ ఒక్కొక్క పువ్వుని పెట్టుకుంటూ ఒక్కొక్క మంత్రాన్ని చదువుకుంటూ ఎంత అద్భుతంగా అనిపిస్తుందో, మనసుకి ఎంత సంతోషంగా అనిపిస్తుంది. అమ్మ నా దగ్గర ఏది లేకపోయినా సరే నన్ను ఇంత అద్భుతమైన పూజను చేపిస్తున్నావు, నాకు ఇంతకంటే ఏం కావాలి జన్మకి, ఏది కావాలనుకున్న పూజ ఈ పూజ చేసుకుంటే బాగుండు అనుకుంటే ఆ పూజని నీకు ఇష్టంగా ఉంది కదా, నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, సరే చూడు నీ దగ్గరికి పంపిస్తానని అలాగ ప్రతి ఒక్కటి ఈ ఇన్ని సంవత్సరాల ఈ పూజా విధి విధానంలో ఈ అమ్మవారిని ఆరాధించడం మొదలుపెట్టి పెళ్ళైన మొదటి సంవత్సరం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అమ్మవారు అంచెలంచెలుగా నా కోరికలు, నా ఇష్టాలు, ఆమెకు ఎలా పూజ చేయాలనుకుంటున్నాను, ఎలాగ ఆరాధించాలనుకుంటున్నాను, ఎలాగ సేవ చేసుకోవాలనుకుంటున్నానో అలాగే ఇంటికి అలాగే అద్భుతాలు. ఒక్కొక్క అద్భుతం చెప్పాలంటే నా జీవితంలో ఇంకా చాలా అద్భుతం అండి. ఒక్కొక్క కష్టం చెప్పాలనుకుంటే కూడా చాలా కష్టం. ఆ కష్టాలు ఉన్నా సరే ఎంతో అద్భుతంగా ఇంట్లో అమ్మవారు వెలిసిందనే చెప్తాను. ఇలాగ ఒక్కొక్క కదంబం పువ్వు పెట్టుకుంటూ అర్చన చేసుకుంటే మనసుకు ఎంత సంతోషం, ఎంత ఆనందము, ఎంత ఇష్టము, ఎంత భక్తి, కన్నులను మేమన్నమాట నీళ్ళు అలాగా వస్తాయి. ఎందుకంటే ఇంత అదృష్టంగా ఇంత బాగా నాతో చేపించుకుంటున్నావు, నువ్వు ఇంత అద్భుతంగా చేపించుకుంటున్నావు, ఇంత అదృష్టం అంతే కదా. ఏది కావాలి, ఏది చేయాలనుకుంటున్నామో అది మన కాళ్ళ దగ్గరికి, మన ఇంటి దగ్గరికి, మన దగ్గరికి వచ్చి మనతో అమ్మ చేపించుకోవడము, అమ్మవారు చేపించుకోవడం ఎంత అదృష్టమో కదా. గిలగా అర్చన చేసుకొని తర్వాత అమ్మవారికి చక్కగా పెట్టిన బెల్లం ముక్క, వడపప్పు, పానకము నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఎంత బాగా అనిపించిందో అండి. అంటే మాటలే రావట్లేదు ఈ వీడియో చూస్తూ నేను మీకు చెప్తూ ఉంటే. ఇంకా అలాగా మన పూజలు, మన వ్రతాలు, మన నోములు అసలు ఖర్చుతో అవసరం లేదండి. భక్తి ప్రధానము. ఆ భక్తి ఉంటే మామూలుగా వైభవంగా అద్భుతంగా ఇంట్లో కనబడుతుంది. ఒక దీపం పెట్టి మామూలుగా ఒక కుంకుమతో అర్చన చేసుకొని ఒక సాంబ్రాన్ని వేసుకొని చక్కగా భక్తి శ్రద్ధతో అక్షంతలతో అష్టోత్తరాన్ని చదువుకుంటూ మనకు తెలిసిన నామాలను చదువుకుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి ఎంత శక్తిని ప్రసాదిస్తాయో తెలుసా. ఎంత పాజిటివిటీ, ఎంత భక్తి పారవశంలో మనకి ఎంత మంచి ఎనర్జీని ఇస్తాయో, ఎంతటి కష్టాన్నైనా దూరం చేస్తుంది అనే నమ్మకాన్ని ప్రసాదిస్తాయి.
అలాగ మనము భక్తి శ్రద్ధలతో చేసుకునేటివి ఇవన్నీ. ప్రకృతితో మమేకమై ఉండాలి మన పూజలు. ఏ కాలంలో వచ్చేది ఆ కాలంలో ఈ శ్రావణ మాసము తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి, పువ్వులు వికసిస్తూ ఉంటాయి. ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రకృతి ప్రసాదించే ఆ పువ్వులతో, అమ్మవారు పువ్వులలో ఉంటుంది, పూసే పువ్వులలో ఉంటుంది. ఆ పువ్వులతో, తమలపాకులతో, చక్కటి దీపంతో, ధూపంతో, కుంకుమతో, పసుపుతో ఇలాగ చక్కగా ఆనందంగా అద్భుతంగా కలకలలాడే విధంగా మనము పూజ చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసము మొదటి శుక్రవారము ఇంత అద్భుతంగా కష్టాలను తొలగించే కదంబ పువ్వులు, కదంబ వాసినిగా ఇంటికి వచ్చేసింది అమ్మవారు. ఇంకా కష్టాలను తొలగించే ఈ కదంబ వాసినికి ఆ కదంబ పువ్వులతో అర్చన చేసుకున్నానండి. చాలా అద్భుతంగా అనిపించింది, ఇంకా చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మాట్లాడుతుంటే మీకే తెలిసిపోతుంటుంది నా సంతోషం, నా ఆనందము ఎంత బాగా. అలా ధూప సాంబ్రాణి వేయంగానే ఇల్లంతా దైవకళతో అమ్మవారి ఇంట్లో వెలిసారు, అమ్మవారు ఉంది, ఆ శ్రీ మహాలక్ష్మి ఇంట్లో ఉంది అన్నంత అద్భుతంగా ఇల్లంతా అంత వైభవంగా లక్ష్మీ కళతో ఉంది. ఇంకా మీకు ఎలాగ అనిపించిందో తప్పకుండా తెలియచేయండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత సాంబ్రాణి వేసి చక్కగా సంకల్పం చెప్పుకొని, ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని సంకల్పం చెప్పుకొని అక్షంతుల పువ్వులు అమ్మవారి దగ్గర వదిలి ఇంక ఇలాగ పూజ అయితే పూర్తయిపోయిందండి. ఇంకా చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఆ కదంబ పువ్వులలో లక్ష్మీనారాయణులు, ఆ శ్రీ మహాలక్ష్మి శంఖము పువ్వులతో, చక్కగా మందారాలతో, నందివర్ధనాలతో ఎంత అద్భుతంగా కలకల్లాడుతూ కనిపిస్తుందో. ఇంకా ఇలాగ జరిగింది ఈ మొదటి శుక్రవారము. చాలా అద్భుతంగా అనిపించిందండి పూజ అయితే. ఇంకా నేను అనుకున్న విధంగా, నా మనసుకు నచ్చిన విధంగా అమ్మవారు పూజ అయితే ఇలాగ నాతో చేపించింది అనుకోవాలి. ఆ అమ్మవారు నాలోనే ఉంది, నా ఇంట్లోనే ఉంది అని నాకు అనిపించింది. ఆ ధూప సాంబ్రాణిలో ఆ కదంబం పువ్వులలో ఒక్కొక్కటి చూస్తూ కాసేపు ఉండిపోవాలనిపించిందండి. అలాగ కూర్చుండిపోయాను కాసేపు. అంత అద్భుతం, అంత పాజిటివ్ వైబ్రేషన్స్ మనసుకు వచ్చి, ఎంత అది మాటలో చెప్పలేము. ఆ వైబ్రేషన్స్ ఎలాగుంటాయంటే, మనకి అలాగ పూజ చేసుకోవాలని ఉంది, అలాగా మనం పూజ చేసుకున్నాము, మనకు ఆ అవకాశము అంటే కనులు తెరిచి ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా నాకు అసలు తెలీదు ఇలాగ పూజ చేసుకుంటాను అనేది. ఇంకా మొదటి శుక్రవారం ఎలాగ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా ఇలాగ ఇంటి ముందు చక్కగా పువ్వులు పూసి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ ఆలోచన రావడము, ఆ పువ్వులని కోసుకొని రావడము, పూజ చేసుకోవడము చాలా బాగా అనిపించిందండి. ఇంకా పూజ పూర్తయిపోయిన తర్వాత యథావిధిగా ఇంట్లో చక్కగా సాంబ్రాణి వేసుకొని, ఇంకా తర్వాత ఉదయం కాబట్టి ఇంకా పూజ పూర్తయిపోయిన తర్వాత యథావిధిగా టిఫిన్ తిన్నాను. ఇంకా యథావిధిగా పనులు ఏవైతే ఉంటాయో అవి చేసుకోవడం జరిగింది. ఇంక ఇలాగేనండి, ఇంకా ఎలాగంటే అద్భుతంగా చేసుకోవచ్చు మనము. మనసుంటే మార్గం ఉంటుంది, భక్తి ఉంటే మార్గం అదే మనకి కనిపిస్తుంది. ఇంకా ఏదైనా సరే భక్తితో మొదలు పెట్టండి, చక్కగా ఆచరించుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ఇంటిని మీరు కలకలలాడుతూ ఉండండి. ఎప్పుడు ఏది లేదు అది లేదు అని ఎలాగంటే ఏదో మూడీగా ఉంటూ ఏదో బోసిపోయిన దానిలాగా ఉండకుండా, ఏది లేకపోయినా లక్ష్మీ కళలాగా ఉండండి, కళతో ఉండండి. మనము కళతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన ఇంటికి అన్నీ వస్తాయి. ఇంక ఇలాగ పూజ పూర్తయిపోయిన తర్వాత సాంబ్రాణి వేసిన తర్వాత ఇంకా పూజలో పెట్టినవన్నీ మామూలుగా మనం ఇక్కడ పూజా మందిరంలో అన్నీ ఎక్కడివి అక్కడ చక్కగా సర్దేస్తానండి. వెంటనే ఇంకా అయిపోయింది కదా అనేసి ఉంచను. ఇంకా అలా పువ్వులు ఏదైతే ముందు రోజు పెట్టిన పువ్వుల దగ్గర నుంచి అన్నీ నిర్మాల్యం అంటారు కదా, అవన్నీ తీసి ఇంకా నీట్గా పెట్టేసిన తర్వాతనే ఇంకా మిగతా ఏదైనా పని. కొంతమంది పోస్ట్ చేసేసి అలాగే వదిలేస్తారు, అక్కడే పెట్టేస్తూ ఉంటారు. అలాగే చెయ్యొద్దు. ఇంకా చూడండి ఎంత అద్భుతంగా అనిపించిందో. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి, మంచి మోటివేషనల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అద్భుతంగా ఉండేలాగా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. అప్పుడే వీడియోస్ అనేటివి మీకు నచ్చినాయి కాబట్టే కదా మీరు వీడియోస్ చూస్తున్నారు. సో మీరు కామెంట్స్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తుంది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.